రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరి వినిపిస్తున్న మాట. అదేవిధంగా ఈ మాటతో పాటే ఆయన యొక్క హత్య లేకపోతే మరి ఏమన్నా ఇతర కారణాల వల్ల మృతి చెందారా లేకపోతే అకస్మాత్తుగా చనిపోయారా అన్నది కూడా మరి ఇప్పటికీ మిస్టరీ వేడలేదు. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాని పరిస్థితి ఉంది. అయితే దీని మీద బోలెడన్ని అనుమానాలు, బోలెడన్ని సందేహాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి ఆ పాస్టర్ గారి యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది, ఆయన యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉంది, అదేవిధంగా ఎందుకని చనిపోయారు అన్న విషయాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ గారు ఉన్నారు, శివశక్తి ఆర్గనైజేషన్ నుంచి మనతో పాటు తన యొక్క మనోభావాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే, థ్యాంక్ యూ. రైట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ లేదా ప్రవీణ్ పగడాల, సో ఈ మూడు పదాలు చాలా స్థిరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా తిరుగుతున్నాయి. సో ఈ మిస్టరీ అంటారా లేకపోతే యాక్సిడెంట్ అంటారా, అసలు ఏమైనా జరిగిందంటారు మీ వాయిస్? ఇందులో మిస్టరీ ఏం లేదు, చాలా స్పష్టంగా అది యాక్సిడెంట్ ఉంది. దాన్ని కావాలని మిస్టరీగా తయారు చేస్తున్నారు అంతే. ఓకే. ఎవరికి అంటే ఎవరికి ఒకవేళ ప్రయోజనం చేకూరుతుందంటారు ఒకవేళ తయారు చేస్తే అలా మీరు చెప్తున్నట్లుగా? ఇందులో వాళ్ళ టార్గెట్ క్లియర్గా ఉందండి. హిందూ సంస్థల మీద క్రైస్తవుల్ని కొంతమందిని ఆ విశ్వాసాలని రెచ్చగొట్టించి దాడులు చేయించాలి, విధ్వంసం సృష్టించాలి, భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదు. ఇలాంటి శక్తులు దీని వెనకాల పనిచేస్తున్నాయి. ఇది స్ప్రైట్ క్లియర్ అంటారు కదా, చాలా క్లియర్గా ఉంది. ఓకే. అంటే ప్రూఫ్స్ ఎలా ఇప్పుడు మనకి ఇదే క్లియర్ అని చెప్పేసి ఎలా ప్రూఫ్ ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు మొన్న పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చూపించారు. ఆ సీన్ ఏదైతే ఉందో, ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆయన తనంతట తానుగా జారిపోయాడు. రోడ్డు మీద నుంచి ఆ బండి అలా స్కిడ్ అయ్యి పొదల్లోకి వెళ్ళిపోయింది, దాంట్లో గోతులోకి వెళ్ళిపోయింది తప్ప అందులో యాదృచ్ఛికంగా కూడా, అంటే ఇంటెన్షనల్గా కాకపోయినా యాదృచ్ఛికంగా కూడా ఏ వెహికల్ తగలలేదు ఆయనకి. అది యాక్సిడెంట్ కాకపోతే ఏమైందండి? అంటే ప్రవీణ్ పగడాల బ్రెయిన్ ఎవరైనా హిప్నటైజ్ చేసి నువ్వు ఇక్కడి నుంచి ఇలా స్కిడ్ అయిపోయేలాగా రోబోటిక్గా ఎవరైనా రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేశారా? పోనీ అలా చేసే టెక్నాలజీ ఏమైనా ఉంటే అది అనుకోవచ్చు క్రైమ్ జరిగిందని. తనంతట తాను జారిపోతే అది క్రైమ్ ఎలా అవుతుంది? ఓకే. అంటే ఇప్పుడు సంఘటన జరిగిన తీరు ఏంటి, ఎలా ఉన్నది అనేది మనకి సిసి పుట్టు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు రోజుకి కూడా అది యాక్సిడెంట్ అని చెప్పడానికి, అలాగే పాస్టర్లు ఏదైతే ముందు ప్రోపగండా చేశారో అవన్నీ కూడా ఓటికొండలాగా పగిలిపోతున్నాయి. వాళ్ళు ఇంకా ఎక్కువ రచ్చ చేసే కొద్దీ ఉన్న పరువు బద్ద వాళ్ళది జనాల చేత ఊపించుకుని కాంట్రించి ఉమ్మించుకుని వెళ్తారు వాళ్ళు. అంటే రోజుకి ఇంకా దిగజారిపోతున్నారు. ప్రతిరోజు ఒక క్రైమ్ స్టోరీ తయారు చేయటం. మేము ఈ ఆధారాలు మేము నమ్మం, ఈ సీసీటీవీలో కనపడేది ఈ ప్రవీణ్ కాదు, మరి ఎవరు వీళ్ళ బాబా. ఇంకా చెప్పాలంటే మా భాషలో అడుగుతాను నేను, ఎవరు వాడు? ఇప్పుడు అసలు నిజంగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఇంత డిస్కషన్లు పెట్టాల్సిన అవసరం లేదు. అవును, ప్రతి సోషల్ మీడియా కూడా కోడేకి వస్తుంది. కోడి కంటే ఇంకా ఎక్కువైపోయి మరీ దారుణంగా అన్ని వార్తలు వండిపోస్తున్నారా లేకపోతే వండి వార్చుతున్నారా, లేకపోతే ఆయన గురించి మొత్తం సెన్సేషన్గా మారింది. ఆయన ఏదన్నా స్వతంత్ర సమర యోధుడు దేశం కోసం పోరాడి చనిపోయాడు అనుకోండి, చర్చలు పెట్టిన కొద్దీ ఆయన గౌరవం పెరిగిద్ది. ఆయన నిజంగా చెప్పాలంటే హిందుత్వానికి దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు. సరే, ఆయన వ్యక్తిగతం అది చేశాడు, దానికి తగిన రిజల్ట్ ఏదైనా ఉంటే ఆయన తీసుకుంటాడు, మన సంబంధం లేదు. యాక్సిడెంటల్గా చనిపోయాడు, దాన్ని అక్కడితో వదిలేయాలి. కానీ దీన్ని ఎవరి మీద రుద్దుదాని ప్రయత్నం చేసే కొద్దీ మరి అవతల వాళ్ళు లేకపోతే నిజం అనేది దాగదు కదా, ఆ చేతులు కట్టి కూర్చోదుగా, నిజం బయటకు వస్తుందిగా. వచ్చే కొద్దీ వీళ్ళ రంగు బయటపడతా ఉంటుందిగా, బయటపడే కొద్దీ వీళ్ళు ఇంకా అవమానాలు పాలవుతూ ఉంటారుగా. అదే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మర్యాదగా ఆయన అంతిమ సంస్కారం అన్నీ చేసేసి వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు రచ్చ చేయడం వల్ల ఇప్పుడు అసలు వెనకాల ఏం జరిగిందో తేల్చండి, వెనకాల ఏం జరిగిందో చెప్పండి అనేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా 5 బృందాలు వెళ్ళి ఆయన మినిట్ టు మినిట్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాడు, ఎక్కడెక్కడ మొత్తం వెతికి తీసుకొస్తుంటే ఇప్పుడు ఆయన మద్యం కొనుగోలు చేసాడు, తాగి పడిపోయాడు, ఇవన్నీ వస్తున్నాయి. ఆ వీడియోల మీద మీకు కామెంట్ ఏంటంటారు? ఇప్పుడు ఆయన మద్యం తాగటం, పడిపోవడం అనేది ఆయన వ్యక్తిగతం అండి. దానివల్ల ఎవరినన్నా డ్యామేజ్ చేశాడా, దానివల్ల ఎవరన్నా నష్టపోయారా, అది మనం సామాజికంగా చూడాలి. దాని మీద మనం అందులో చనిపోయిన వ్యక్తి మీద మనం కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సరే, ఇప్పుడు చనిపోక ముందు మరి ఆయన చేసిన వీడియోలు కూడా బోల్డ్ అండ్ వైరల్ అవుతున్నాయి. చనిపోక ముందు ఆయన చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, లేకపోతే హిందుత్వం మీద చేసిన క్రిటిసిజం, ప్రతిదానికి మేము కౌంటర్లు ఇచ్చాం. మా శివశక్తి ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. కరుణాకర్ సుగ్న వర్సెస్ ప్రవీణ్ పగడాలను కొడితే ఒక లిస్ట్ వస్తుంది, ప్రతి పాయింట్ని కౌంటర్ చేశాం.
సో అలా వీడియోలో ఆయన చేయటం వల్లనే ఇలా జరిగిందంటూ కూడా బయట వినిపిస్తున్న ప్రచారం మీరు కొట్టేస్తున్నారా, స్వీకరిస్తున్నారా, ఎలా తీసుకుంటున్నారు? ఆ వీడియోలకి వీటికి సంబంధం ఏంటి? అంటే కర్మ అనుభవించారంటున్నారా? ఇన్ ద సెన్స్ ఆఫ్ కర్మ. హిందుత్వాన్ని విమర్శించడం లేకపోతే దేవుళ్ళని తిట్టడం అనేది. అంటే దాదాపు మీరు చేసిన వీడియోలో కూడా ఆ పని చేశాడనే కదా మీరు విమర్శించింది మీ శివశక్తులు కాదంటారా? అతను ఒక్కడే కాదు, ఏ పాస్టర్ అయినా హిందుత్వం గురించి మాట్లాడితే మేము కౌంటర్స్ ఇస్తాం. ఓకే. కానీ కర్మ అతనికి దీని ప్రతిఫలం అతనికి కొట్టింది అనేది అది మనం జడ్జి చేయలేము. మేబీ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మనం నిర్ధారణ చేయలేం కదా. ఓకే. ఇప్పుడు అలా అనుకుంటే చాలామంది పాస్టర్లు ఇంకా తిట్టి సజీవంగానే తిరుగుతున్నారు. అయితే వాళ్ళ పాప ఇంకా పండలేదో, ఒకవేళ వచ్చే జన్మలో తగులుతుందో, అవన్నీ కూడా అలౌకికమైన విషయాలు ఇవి అని మనం నిర్ధారణ చేయలేం, మన సామర్థ్యం సరిపోదు. రైట్. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కేఏ పాల్ గారు కానీ లేకపోతే వాళ్ళ పాస్టర్లు కానీ వాళ్ళ క్రైస్తవ సంఘ నాయకులు కానీ ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అనుమానాలు ఏం కాదు, కేఏ పాలు మరీ రెచ్చిపోయి మాట్లాడాడు. ఈ ఒక అచ్చోసిన ఆంబోతు అంటారు గ్రామాల్లో, అచ్చోసిన ఆంబోతులు ఇష్టం వచ్చి తిరుగుతూ ఉంటాయి. ఈయన ప్రతి విషయంలో కూడా నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ, సరే నేనేం మాట్లాడిన ఎవరు ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు, పోలీసులు ఏమి నన్ను పట్టుకోవటమో లేకపోతే దానికి సంబంధించి సమాధానం చెప్పమని అడగటమో ఏమీ లేదు. కాబట్టి నేను అచ్చోసిన ఆంబోతులాగా నోటుకొచ్చిందల్లా వాగుతూ జనాలు రెచ్చగొడుతూ తిరుగుతాను అని చెప్పి ఆ విధంగా తయారైపోయాడు. అంటే మనం ఆయన కమెడియన్గా చూస్తున్నాం, కానీ కమెడియన్ ఏం కాదు, కమెడియన్గా కనిపించి పెద్ద విలనం. ఒక వర్గాన్ని, ఒక మతస్థుల్ని రెచ్చగొడుతున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం వల్ల భారతదేశం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాలు కానీ ప్రశాంతంగా ఉండడం వల్ల కేఏ పాలతో పని లేదు ఎవరికి. ఏదన్నా తగలబడాలి, ఏదన్నా గొడవ అయితేనే అక్కడికి వెళ్ళి అందరికీ వార్నింగ్లు ఇవ్వచ్చు. ఓకే. అది గొడవ లేకపోతే క్రియేట్ చేయాలి. ఓ సినిమాలు రావుగోపాలరావు అంటాడు, ఏట్రా ఊరంతా ఇంత ప్రశాంతంగా ఉంది, ఏం మర్డర్ కానీ ఏం జరగట్లేదు ఈ మధ్య అన్నట్టుగా ఉంది వ్యవహారం. రైట్. ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా మరి హిందువులకు సంబంధించి కూడా ఒక కామెంట్ చేశారు ఇదే క్రమంలో, ఇదే నేపథ్యంలో. ఎవరిని కొడతారని కూడా ఏదో ఒక వీడియో ఇచ్చారు, లేటెస్ట్ వీడియో. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? కేఏ పాల్ కొడతా అన్నాడా? ఎవరిని? హిందూ ఏదో ఉందండి, అంటే హిందూ అబ్బాయి అని చెప్పి లైక్ ఎవరికి వార్నింగ్ ఇచ్చారు. ఆ మధ్య నిన్న మొన్న ఎవరో ఒక అనామకుడు కుర్రోడు ఎవడో వచ్చి మేమే చంపాం మా హిందువులు, వాడెవడో పిచ్చోడన్న అయి ఉంటాడు, లేకపోతే ఈ మిషనరీలే తయారు చేసినాడు ఎవడో క్రిస్టియన్ అయి ఉంటాడు. నిజంగా స్పృహతో ఉన్న హిందువులు ఎవరు అట్లా మాట్లాడరు, ఎందుకంటే మన స్వభావం అది కాదు. నిజంగా అలాంటి ధోరణి ఉంటే ఈ ప్రవీణ్ పగడాల దాకా ఆగరు, ఇంతకుముందు ఎన్నో జరిగుండే. ఇంకా దారుణంగా హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళని క్రిటిసైజ్ చేయడం తిరుగుతున్నారు కదా బాగానే. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.